ఇద్దరు ప్రేమించుకున్నారు. ఉద్యోగరీత్యా యువతి హైదరాబాద్కు వచ్చింది. ఒకే దగ్గర లేకపోయినా రోజు ఫోన్ మాట్లాడుకునేవారు. సమయం దొరికితే ఫోన్లోనే టైం గడిపేవారు. ఇక 2 రోజులుగా ప్రియుడు ప్రియురాలితో సరిగా మాట్లాడడం లేదు. దాంతో యువతి మనస్తాపానికి గురైంది. ఆ క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. ప్రియుడు సరిగా మాట్లాడడం లేదని మనస్తాపానికి గురైన కశ్మీరీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. జమ్మూ కాశ్మీర్లోని బరాముల్లా జిల్లా మాలపోర గ్రామానికి చెందిన ఇరామ్ నబీదార్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో శాంపిల్ ఎగ్జిక్యూషన్ అనాలిస్ట్గా పనిచేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్కు బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి టోలీ చౌకీలోని ఎండి లేన్స్లో సమీప బంధువు అబ్దుల్ మోగ్ని ఉంటున్న అపార్ట్మెంట్లో ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ యువకుడితో ఆమె ప్రేమలో ఉంది. ప్రతిరోజు డ్యూటీ ముగిసిన తర్వాత ప్రియుడితో మాట్లాడుతుంది. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. 2 రోజుల కిందట ఫోన్ చేయగా ప్రియుడు సరిగ్గా మాట్లాడకపోవడంతో తన గదిలో బెడ్షీట్తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఆమెతో పాటు పనిచేస్తున్న అక్షయ్ పలుమార్లు కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరో స్నేహితుడు అబ్దుల్ మోగ్నికి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడు ఇంటికి వెళ్లి చూడగా గదిలో ఉరేసుకొని ఇరామ్ నబీదార్ కనిపించింది. ఈ మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి 108 అంబులెన్స్ ను పిలిపించారు. పరీక్షించిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతురాలి కాల్ డేటా, చాటింగ్ డైరీలను పరిశీలించిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణం ప్రియుడు సరిగా మాట్లాడకపోవడమేనని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.